అయితే పూనకాలే ఆ ఫైట్ సీన్ గానీ, ఆ యాక్షన్ గానీ, సెకండ్ హాఫ్ కేసీపీడీ అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు కొంచెం డ్రామా, బట్ ఓవరాల్‌గా మూవీ వచ్చేసి ఎక్స్ట్రార్డినరీ బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ అంతే సినిమా. ఇప్పుడే వచ్చేసి 'పుష్ప 2' మూవీ అయితే చూసేసి వస్తున్నాను. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. 'పుష్ప 1'కి మ్యాచ్ అవ్వడం కాదు, 'పుష్ప 1' కన్నా 'పుష్ప 2' వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. మనకు ఆ లాస్ట్‌లో కోర్ ఎమోషన్‌ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ, ఆ జాతర ఫైట్ సీన్‌ని అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ని వెల్ డిజైన్‌గా అయితే ప్లాన్ అయితే చేశారు. ఎక్సలెంట్‌గా ఉంది. ఆ ఫైట్ సీన్ జరిగేటప్పుడు ఆ మ్యూజిక్ కూడా ఎందుకులెండి జరుగుతుంటే నాకే రక్తం మరిగిపోతా ఉంది. ఫైట్ సీన్ అయితే ఎక్సలెంట్ అండి. మీరు ఫైట్ సీన్ కోసమైనా మూవీకి అయితే ఖచ్చితంగా అయితే పోవచ్చు. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుండి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుద్ది. షికార్తో గొడవ అండ్ సిండికేట్లో మన హీరో వచ్చేసి పెద్ద తోపైపోయి ఉంటాడు. అక్కడ నుండి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత మనకు శ్రీవల్లి మన హీరో వైఫ్ వచ్చేసి ఏదో సరదాగా ఒక్క మాట అయితే అడగద్ది. దానికోసం మన హీరో చేస్తాడు చూసుకోండి. నిజం చెప్తున్నాను కదా, ఎక్స్ట్రార్డినరీ. నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే మన హీరో అదే స్వాగు, అదే యాటిట్యూడ్ మనకు 'పుష్ప 1'లో ఎట్టుంటుందో సేమ్ అలానే మెయింటైన్ చేస్తూ 'పుష్ప 2'ను కూడా అయితే తీసుకుని వచ్చారు. దాని వరకు అయితే ఎక్సలెంట్. 'పుష్ప' యాటిట్యూడ్కి వచ్చేసి బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా తల దించేయాలి అంతే, తగ్గేదే లేదు. సినిమా మాత్రం బాప్ లెవెల్లో అయితే ఉంది. బట్ సినిమా వచ్చేసి 3 hours 21 minutes. సో మనకు కొంచెం అర్థం చేసుకోవాలి, మూవీ అనేది ఖచ్చితంగా స్లోగా ఉంటుంది. అండ్ ఆ స్లోనెస్ నాకు కొన్ని దగ్గర అనిపించింది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మొదలైంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూసుకోండి, సూపర్ ఉన్నాయి. అంటే జాతర ఫైట్ సీన్లో మన హీరో డ్యాన్స్ చేస్తాడు, ఆ సీన్ వచ్చేసి పూనకాలు. దాని తర్వాత దీనికన్నా ఇంకేమైనా సీన్ బాగుంటుందిరా అనుకున్నాను నేను, ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ అండి. నిజం చెప్తున్నాను కదా, జాతర సీన్ కన్నా ఇది వచ్చేసి పూనకాలు ఎట్ట నడుగుతున్నాడంటే ఆ సీన్ చూసేసి నాకే అనిపించింది, ఇంత మంచిగా ఒక ఫైట్ సీన్ని డిజైన్ చేయొచ్చురా అనిపించింది. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయండి, నిజంగా మనం పుష్పరాజ్ వరల్డ్‌లోకి అయితే వెళ్ళిపోతాం అలాంటి సీన్ అయితే ఉంది. అంటే ఆయన ఫుల్ యాటిట్యూడ్ని అయితే చూస్తాం. అంటే ఎలాంటి సీన్ అంటే సీఎం ఒక సీన్ అయితే ఉంటుంది, ఫోటో సీను, ఆ సీన్ ఒకటి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకైతే ఒక డీల్ మాట్లాడడానికి వేరే దగ్గరికి అయితే వెళ్తాడు, ఆ సీన్ ఒకటి. దాని తర్వాత వచ్చేసి మనం ఆ జాతర సీన్ కానివ్వండి అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానివ్వండి, పూనకాలంతే వేరే లెవెల్ ఉందండి. నిజం చెప్తున్నా, మీరు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయదగిన మూవీనే. అండ్ మూవీ వచ్చేసి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ మీద హైప్ ఉంది కదా, ఆ హైప్కు తగ్గట్టే మీకు అవుట్పుట్ అయితే ఖచ్చితంగా మూవీ అయితే ఇస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు అల్లు అర్జున్ యాజ్ యూజువల్ నేషనల్ అవార్డు అయితే తీసుకున్నారు 'పుష్ప' సినిమాకి. సో 'పుష్ప 2' కూడా దానికి తగ్గట్టే లీనమైపోయి సినిమాలో అయితే నటించారు. నిజంగా చాలా బాగుంది ఆయన యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ. ఇంకా ఫహద్ ఫాసిల్ అయితే యాజ్ యూజువల్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగుంది. ఇంకా శ్రీవల్లిగా వచ్చేసి మనకు రష్మిక మందన, తన యాక్టింగ్ కూడా మనకు గ్లామరస్గా అండ్ ఒక వైఫ్గా చాలా బాగా అయితే నటించింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అందరి క్యారెక్టర్లు వచ్చేసి బాగున్నాయండి. ఇంకా మ్యూజిక్ వచ్చేసి కొన్ని దగ్గర వచ్చేసి మ్యూజిక్ అయితే వేశారు. కరెక్ట్ ఫీల్, కరెక్ట్ ఎమోషన్, కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా కొన్ని దగ్గర వచ్చేసి ఏదో నాకు అంతగా అయితే కనెక్ట్ కాలేదు, కొన్ని దగ్గర మాత్రమే. బట్ ఓవరాల్గా మ్యూజిక్ వచ్చేసి గుడ్. మూవీలో నాకు డిసప్పాయింట్ చేసిన మూమెంట్ ఏంటి అంటే మూవీ రన్ టైం వచ్చేసి కొంచెం లెంతీగా ఉంది. సో మనకు డ్రామా అనేది ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ మనకు ఫస్ట్ హాఫ్లో ఆ డ్రామా బాగుంది. బట్ కొన్ని దగ్గర వచ్చేసి కొంచెం స్ట్రెచ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అదే స్ట్రెచ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కూడా వచ్చింది. సో నాకు అనిపించింది, మీకు అనిపించకపోవచ్చేమో, బట్ నాకు అనిపించింది మీదైతే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే క్లైమాక్స్ వచ్చేసి కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో క్లైమాక్స్ బాగలేదా అంటే క్లైమాక్స్ సూపర్గా ఉంది. బట్ మనకు 'పుష్ప 3'కి ఎండ్ కార్డ్ వేశారు కదా, అక్కడ కొంచెం మనకు ఇంకొంచెం ఏమైనా ఎక్సైట్మెంట్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. దాని గురించి అయితే నేనైతే మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నానంటే ఆల్రెడీని మనకు మిడిల్లో కానీ ఎక్కడో ఒకటి కొంచెం ఇరికిచుండుంటే ఆయన క్యారెక్టర్ కొంచెం ఇంప్రూవ్ ఉండేది. మనకైతే లాస్ట్లో అయితే తీసుకుని వచ్చేసారు. సో అందుకోసం
నాకు అంతే అనిపించలేదు. సో కొంచెం క్లైమాక్స్ బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇది నా ఒపీనియన్. ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. ఖచ్చితంగా థియేటర్ పోయి చూడొచ్చు, మీ డబ్బులకు ఢోకాయే ఉండదు. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 3.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. నాకు అనిపించిన జెన్యున్ ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.